పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఫ్యాన్స్ ఆయనకు ఇంకా సినిమా హీరోగానే చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినప్పుడల్లా వేల సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకుని ఓజీ ఓజీ అని అరవడం సర్వసాధారణమైపోయింది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో చిరాకు పడ్డారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న 3 సినిమాలకు డేట్స్ కేటాయించడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో మనమంతా చూసాం. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా ఆయన క్షణం తీరిక సమయం లేకుండా గడుపుతున్నారు. 24 గంటలు అధికారులతో చర్చలు జరిపి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకి కేవలం 5 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇస్తే సరిపోతుంది. కానీ ఓజీ సినిమాకు ఏకంగా 15 నుండి 20 రోజుల డేట్స్ కావాలి. 5 రోజుల డేట్స్ ఇవ్వడానికి ఇంత ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు డేట్స్ ఇవ్వడానికి ఇంకెంత ఇబ్బంది పడతాడో ఊహించుకోవచ్చు. కానీ ఎలాగో ఆ సినిమాలు సగానికి పైగా చేసేశాడు కాబట్టి తీరిక చూసుకుని చేస్తాడనుకోండి. అయితే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు ఓజీ సినిమాలకి సీక్వెల్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ఎక్కువగా అవుతున్నాయి. అవసరం లేకపోయినా క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు సీక్వెల్స్ చేస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు ఓజీ సినిమా కథలకి సీక్వెల్ డిమాండ్ ఉంటుంది. హరిహర వీరమల్లుకైతే క్లైమాక్స్ తర్వాత సీక్వెల్కి క్లిప్ హ్యాంగర్గా 8 నిమిషాల సన్నివేశం ఒకటి ఉందట. అదేవిధంగా ఓజీ పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉందట. రీసెంట్గా నిర్మాతలు ఈ 2 సినిమాల బ్యాలెన్స్ పార్ట్ని కూడా కంప్లీట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ అడగడానికి వెళ్లారట. ఫిబ్రవరి నుండి షూటింగ్ చేస్తాను అని వాళ్లకు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ సీక్వెల్ చేసే ఆలోచన పక్కన పెట్టండి, ప్రస్తుతానికి నా దగ్గర అంతటి సమయం లేదు, ఈ 3 సినిమాలు చేయడమే చాలా కష్టమైపోతుందని చెప్పారట. ఇప్పుడు అదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో హోమ్ మినిస్టర్ పదవి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న శాఖలతోనే క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన హోమ్ మినిస్టర్ లాంటి బలమైన పదవి వస్తే అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఆయన సినీ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది.